అండ్ ప్రదీప్ గారు ఒక డైలాగ్ ఆయుధంలా పెంచి యుద్ధానికి వెళ్ళొద్దంటే ఎలా? ఓ మై గాడ్, అసలు నిజంగా అంటే ఎంత పవర్ఫుల్ ఉందో ఆ డైలాగ్. అండ్ కళ్యాణ్ రామ్ గారి లుక్ విషయంలో ఎంత వర్క్ చేశారు మీరు? బికాజ్ ఒక సైడ్ ఏమో తల్లిని అమితంగా ప్రేమించి ఒక కొడుకు, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన మరీ అలా ఒక వైలెంట్ లుక్ అనేది ఖచ్చితంగా ఉండద్దు. ఎట్ ద సేమ్ టైం ఆయన వైలెంట్గా కూడా ఉండాలి. సో ఎలా? ఇప్పుడు డైలాగ్ చెప్పావు కదా, ఎస్ మ్యామ్. ఎంత గుర్తు పెట్టుకున్నావు. హా, సో ఎంత గుర్తు పెట్టుకున్నావు అంటే సినిమా హిట్టే కదా. వెరీ ట్రూ మ్యామ్. మీరు ఇప్పుడు చెప్తున్నారంటే మేమందరం decide డైలాగ్ అయిపోయాము ఏంటంటే already. కాదమ్మా, కొంతమంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు డైరెక్టర్ గారు మీరు డైలాగ్ రాస్తారు, అది ఏం డైలాగు అన్నారంటే సినిమా ఏడిసినట్టు ఉంటుంది. And నువ్వు suddenly డైలాగ్ చెప్పండి. బాగుంది అన్నావు కదమ్మా, నువ్వు చెప్తున్నావు అంటే అది డెఫినెట్ గా హిట్. బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. ఇవే అమ్మా నిజంగా Yes, ma'am. పిక్చర్ కి ప్లస్ పాయింట్ నేను చెప్తున్నాను. Hmm. సబ్జెక్ట్ గురించి, క్లైమాక్స్ గురించి, అంటే సన్ అండ్ మదర్ గురించి ప్రతిదీ. ఇంటికి వచ్చి భోజనం చేసేటప్పుడు రే ఇది బాగా ఉంది, హీరో గారు ఇలా మాట్లాడారు, విజయశాంతి ఇలా మాట్లాడి బాగా ఉంది, ఇలా మాట్లాడుతున్నారంటే అది సక్సెస్. అది Yes, ఇప్పుడు ma'am. నువ్వే నీ నోటమాట చెప్పావంటే డైలాగు అది ఎంత వెళ్ళిపోయింది మీ బ్రెయిన్ లో. ట్రైలర్ ఫస్ట్ కట్ చేసినప్పుడు కొంతమంది చూపించారు మా ఆఫీస్ పిలిపించి. అసలు అంటే సామాన్య జనరల్ ట్రైలర్ చూసి ఏం చేసి బాగుందని అంటారు. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఆవిడ చెప్పిన డైలాగులు, శ్రీకాంత్ గారు చెప్పిన డైలాగ్ రిపీట్ చేస్తారు. సార్ ఎంత బాగా కట్ చేశారు, ఎంత బాగా చెప్తున్నారు ఒక డైలాగ్ గురించి. అంటే నేను చూడండి, కాదు భయ్యా ట్రైలర్ ఎలా ఉంది చెప్పు, నువ్వేంది కానీ సార్ అదే చెప్తున్నాను సార్. సో దట్ ఇస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద డైలాగ్. ఈవెన్ వెళ్ళిపోయినాయండి బుర్రలోకి, వెళ్ళిపోయింది బోర్డులోకి, ఇంజెక్ట్ చేసినట్టు అయిపోయింది కదా. Yes, ma'am. True. సో అక్కడే సక్సెస్. అది థ్యాంక్స్ శ్రీకాంత్ సార్ చెప్పాలండి, డైలాగ్స్ చాలా బాగా రాశారు. నైట్లీ ఓవర్ నైట్ కూర్చొని సార్ అందరూ ఇంకా బెటర్ ఎలా కావాలి దానికి వర్క్ చేసాం. ఇంకా లుక్స్ అంటారా, క్రెడిట్ 99% గోస్ టు సార్కే. అవునా? హే రాకీ సూపర్ కున్నాడయ్యా హీరో అన్నావు లేదా? అమ్మా నేనైతే అప్పుడు దాకా నాకు మళ్ళీ వచ్చి చెప్తారు, నాట్ దట్ దే డోంట్ టెల్ మీ, నాకేమో డౌట్. నాకు అసలు అంటే ద మెయిన్ టెక్నీషియన్ అంటే డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ద క్యాప్టెన్. అతను ఎలా వెళ్తాడో మేము అలా ఫాలో అయ్యే వాళ్ళం. నాకు వచ్చి చెప్పేశారు, సార్ డైరెక్టర్ గారు నచ్చలేదంటారు. నాకేమో అమ్మా ఇది ఎక్కడ కూడా ముచ్చిన మూడ్ అవుట్ అయిపోతాం. ఏంటి బాగాలేదంటారేంటి, బాగుంది కదా. సరే ఐ టుక్ అ రిస్క్. ఓకే చూద్దాం, ఇప్పుడు ఫస్ట్ డే షూట్కి వెళ్తాం, బాగాలేదని అనుకో, ఓకే విల్ డూ సంథింగ్ ఇన్ ద క్యారవాన్. ఇంకో ఏమన్నా చిన్న స్టైలిస్ట్ అక్కడే ఉన్నాడు, రాకీ ఏదో చేసేద్దాం అనుకున్నా. వెళ్ళిన వెంటనే ఫస్ట్ షాట్ పెట్టి చూసిన వెంటనే రాకీని పిలిచి నేను నాకు చెప్పలా, రాకీ బాగున్నాడే హీరో, బాగుంది. సో అప్పుడు దాకా ఫస్ట్ షాట్ జరిగే డౌట్ ఏమో నాకు లేదు బాబు. దీంట్లో నిజంగా బాబు హెయిర్ స్టైల్ కొత్తగా కనిపిస్తున్నాడు, ఏంటో తెలీదు. అంటే ఆయన ప్రీవియస్ పిక్చర్స్ కి దీనికి హెయిర్ స్టైల్ వల్ల అసలు ఆ ఫేసు ఆ గెటప్ మొత్తం మారిపోయింది. అసలు ట్రూ, ఏదో తెలియని ఒక కొత్త అందం, ఒక కొత్త మనిషిని చూస్తున్న ఫీలింగ్ ఉంది. అంటే అదేదో సూట్ అయింది బాబుకి ఆ హెయిర్ స్టైల్. సరే వీళ్ళిద్దరి మధ్యన ఏం డిస్కషన్ నాకు తెలియదు, అది నాకు తెలియదు బాబు. కాదమ్మా నాకు అంటే మాకు ఎలా ఉంటుంది అంటే డైరెక్టర్ నచ్చలేదంటే నాకు అసలు నేను ఫస్ట్ డైరెక్టర్ నచ్చలేదంటే నేను సగం యాక్చువల్లీ యాక్టర్ చెప్పే కదా, అయ్యా ఇప్పుడు నచ్చలేదా, ఇప్పుడు ఏం చేయాలి ఇదే డౌట్. బట్ చేంజ్ చేసేది కాదు కదా, నచ్చకపోతే మళ్ళీ ఎంతో ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతారు ఆయన కూడా. అన్ని కన్ఫ్యూజ్ అయిన తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు, ఆయనలో ఉన్నది. కాదు నాకు అనిపించింది ఏంటంటే సూపర్ ఉన్నాడే అది రాకీ సార్ డైరెక్టర్ గారికి నచ్చింది సార్. అమ్మా సార్ రాకీ పద ఇది కంటిన్యూ అయిపోదాం. మెయిన్ లుక్ సార్ని అంటే ఫస్ట్ నుంచి స్టోరీ రాసుకున్నప్పటి నుంచి ఒక లుక్ లో చూసుకున్నాం కదా. సార్ కూడా కథ విన్నప్పటి నుంచి ఆ లుక్ లోనే చూసుకుంటారు కదా. ఇద్దరు ఇమేజ్ వేరు ఉంటుంది. సార్ ఇమేజ్ లో సార్ చేశారు, నా ఇమేజ్ లో లేదని డౌట్ ఉండే. కానీ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత నేను మానిటర్లో ఎప్పుడైతే చూసాను గ్యారంటీగా సూపర్ ఉందని ఫిక్స్ అయ్యాను. నేను చెప్పనా ఎందుకు సూపరో, పెర్ఫార్మెన్స్ తోడైనప్పుడు, ఆ లుక్ కి ఆ పెర్ఫార్మెన్స్ తోడైనప్పుడు కదా సార్. సో అందుకు మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంకా ఆయన హెయిర్ స్టైల్ ఉంటే అది సూట్ అవ్వదు. ఎమోషన్ క్యారెక్టర్ బాబు, స్ట్రాంగ్ గా మాట్లాడే మాటలు, సాఫ్ట్ గా హెయిర్ స్టైల్ ఉంటే అసలు సూట్ అవ్వదు. ఈ హెయిర్ స్టైల్ వల్ల ఆయన మాట్లాడే ప్రతి మాట తల్లితో ఘర్షణ లేకపోతే విలన్తో అది కరెక్ట్ గా డిజైన్ చేస్తున్నట్టు ఉంది. ఇప్పుడు హీరోలకి క్యారెక్టర్ చెప్పేటప్పుడు వాళ్ళ మైండ్లో ఊహించేసుకుంటారు, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్, డ్రెస్సు, వాక్ అన్నీ ఊహించుకుంటారు.
సో బాబు అది ఆ రకంగా ఊహించుకుని ఆయన చేశాడు అది. అండ్ దీస్ డేస్ మ్యామ్ ఆ లుక్కే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కొత్తదనం కావాలి కదా అవును, hair రఫ్ style అండ్ కి. రగ్ లుక్స్ అని ఇట్లా రెండు లుక్స్ అండి, రెండు లుక్స్. ఆ. మదకి నచ్చిన కొడుకుగా ఉన్నప్పుడు ఒక లుక్, తర్వాత ఒక లుక్. కొంచెం షూటింగ్ కన్స్ట్రెయిన్ మనం యాక్చువల్లీ ఎక్కువ చేద్దాం అనుకున్నాం. అవును. కొంచెం మాకు ఆ డేట్స్ ప్రాబ్లమ్స్, అంటే లొకేషన్స్, అంటే వైజాగ్ వెళ్ళి మళ్ళీ రావడం, ఇదంతా మనకు కొంచెం ఇంకొంచెం చేస్తుంటే యాజ్ వి బోత్ ఇంకొంచెం నాకు అదే అనిపించింది. బాబు. Correct. బాగుందా? ఆహా. అయ్యో నాకు 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 correct ఎక్కడ అనిపించింది. అదొక్కటి మేము చిన్న లే, 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 లే. look ఇంకొంచెం చేసింటే బాగుందని ఉండేది సార్కి మాకు. బట్ బట్ మాకు కరెక్ట్ గా ఉంది, అదే కదా. పర్ఫెక్ట్ గా ఉంది. మాకు పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్ గా అలా ఉంటేనే వాళ్ళు యాక్టర్స్ ఏమో మ్యామ్. హీరోలకి ఇంకొంచెం better చేస్తుంటే బాగుంటుంది. ఉంటుంది అది ఎవరికైనా సాటిస్ఫై ఉంటుంది. కారు ఆహా, వాళ్ళు, ఎవరో. కాకూడదు కూడా. అప్పుడే బెస్ట్ బయటకు వస్తా ఉంటది. అది చూస్తే ఎలా ఉంది చూడండి, హెయిర్ స్టైల్, ఫేస్, ఆ లుక్, కళ్ళు. అసలు ఆ కళ్ళు. అసలే బాబు కళ్ళు కొంచెం పెద్దవి. ఆ, అసలు ఏంటో పొడి చేస్తాను అన్నట్టు ఉంటుంది. అసలు చూడండి ఎంత బాగుందో అది చాలా పవర్ఫుల్ కొత్తగా ఉన్నాడు. అవును కదా.